సో మునుగోడు నియోజకవర్గంకు ఆనుకున్నటువంటి కొంపెల్లి మరి ఇక్కడ చీకటిమామిడి గ్రామానికి మరి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మునుగోడు ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంగా ప్రచారం భారీగా నిర్వహిస్తున్న సందర్భంలో వారిని తెలుసుకుందాం. చెప్పండి పురుషోత్తం గౌడ్ గారు, వీరమల్ల పురుషోత్తం గౌడ్, ఎలా ఉంది ప్రచారం? ప్రచారం అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మన టీఆర్ఎస్ పార్టీలో చాలా ముమ్మరంగా సాగుతుంది. అదేవిధంగా ఈరోజు చాలామంది యువకులు, చాలామంది నాయకులు వివిధ పార్టీల నుండి మన ఎక్సైజ్ శాఖ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారి సమక్షంలో చేరడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా సిపిఐఎం, సిపిఐ రెండు పార్టీలు కూడా మాకు మద్దతు ప్రకటించాయి. దీంతో మా యొక్క బలం రెండింతలుగా పెరిగిపోయింది. కాబట్టి మాకు గ్రామంలో చాలా అత్యధిక మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం ఇప్పుడు గౌన్లో ఉప ఎన్నికలు కానీ గౌన్లో తర్జన పర్జన ఎక్కువ జరుగుతున్నట్టుంది. అదే ఏం లేదండి, మేము ఆల్రెడీ మా దగ్గర మా విలేజ్లో మాత్రం ఈ 2-3 రోజుల నుంచి అందరికి గౌడ కులస్తులను సమీకరించి చర్చలు జరపడం జరిగింది. అదేవిధంగా గౌడ్స్ అందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలకడానికి అందరూ కూడా అంగీకరించారు. మీరేమో గౌడ్ల మద్దతు అంటూ చెప్తున్నారు, కానీ లోపల మాత్రము గెలిచిన తర్వాత ఓన్లీ కళ్ళు ఎక్సైజ్ సుంకం తగ్గించడం తప్పించి మనిషి చాలామంది చనిపోతున్నారు, కానీ చనిపోయిన తర్వాత బీమా ఎక్సైజ్ వాళ్ళు 5 లక్షలు ఇవ్వడం చేస్తారు, కానీ చనిపోకముందు ప్రణాళికలు చేయట్లేదని చాలామంది అంటారు. దీని మీద ఇప్పుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా చెప్పారు, నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను. దీని మీద గౌడ కులస్తులకు చనిపోయే ముందు కూడా మనకి ఎలాంటి సౌకర్యాలు కావాలనే దాని మీద ఒక నిర్ణయం తీసుకొని అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుందని ఇప్పుడే మంత్రి గారు చెప్పారు. గతం నుంచి కూడా నీరా ప్రాజెక్టులు తెస్తామని చెప్పారు, కానీ అది పద్మారావు గౌడ్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే, అలాగే స్వామి గౌడ్ చైర్మన్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్లు మారుతురు, కానీ అది మాత్రము నల్లేరు మీద నడకలాగానే జరుగుతుందని అంటారు. కొంత జాప్యం జరిగిన మాట మాత్రం వాస్తవం. కాబట్టి ఈ విషయంలో శ్రీనివాస్ గౌడ్ గారు చాలా దృఢ నిశ్చయంతో ఉన్నారు. వారు సీఎం గారితో చాలా గట్టిగా సార్కు చెప్పి ఈ గౌడ కులస్తులకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తారని మాట ఇచ్చడం జరిగింది. పల్లెరవి గారు కూడా వచ్చారు మీకు, చండూరు మండలం ఎంపీపీ. సో ఎలా ఉండబోతుంది? పల్లెరవి గారు, చండూరు ఎంపీపీ పల్లె కళ్యాణ్ రవి గారు, వాళ్ళు టీఆర్ఎస్లో చేరడం చాలా ఆనందం. వారికి వెల్కమ్ చెప్తున్న ఈ సందర్భంగా. అదేవిధంగా వాళ్ళు చండూరు మండలం రవి గారు చేరటం వల్ల మరికొంత బలం చేకూరినట్టు టీఆర్ఎస్ పార్టీకి మరికొంత బలం చేకూరుతుంది అనేది నా నమ్మకం. చీకటిమామిడిలో మరి సర్పంచ్ బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు, ప్రస్తుతం కాంగ్రెస్లో గెలిచి రాజగోపాల్ రెడ్డి. సో అంటే ఆ స్థాయిలో ఉన్న బలం మరి ఇప్పుడు సరే ఈ విషయాలు మాత్రం మీకు క్లారిటీగా ఒకటి చెప్తున్నా. ఈ యొక్క టీవీ వేదిక నుండి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో ఎవరైతే పార్టీలు మారుతుర్రో, ఏ సర్పంచ్లు కానీ, ఏ ఎంపీటీసీలు కానీ, ఏ వార్డు మెంబర్లు కానీ పార్టీలు మారుతుర్రో వాళ్ళు వ్యక్తిగతంగా మారుతుర్రే తప్ప కాంగ్రెస్ నుండి క్యాడర్ని తీసుకుపోయేటువంటి ధైర్యం ఏ ఒక్క సర్పంచ్ కానీ, ఏ ఒక్క ఎంపీటీసీ కానీ చేసినటువంటి దాఖలాలు ఏవి గ్రామంలో కూడా లేదు. అనేది ఒకటే ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతో విశ్వాసం ఉంచి గెలిపించినటువంటి సర్పంచ్లు, గెలిపించినటువంటి ఎంపీటీసీలు ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారికి అమ్ముడుపోతే ఆయన ఎమ్మటి వచ్చే అటువంటి క్యాడరు కాంగ్రెస్ క్యాడర్ కాదనేది నా యొక్క నమ్మకం. ఉత్తత్వ పింఛన్లు లేకపోతే ఓల్డేజ్ ఆ పింఛన్లు తీసుకున్న వాళ్ళు వేస్తారు, కానీ యువత మాత్రము అంటే తల్లిదండ్రులు ఇద్దరు వేస్తే కొడుకులు ముగ్గురున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా కూడా మార్పు కోరుతారని అంటారు. అదంతా ఏం లేదండి, ఇప్పుడు అట్లా కాదు. యువతకు కూడా మన ముఖ్యమంత్రి గారు దాదాపుగా మొన్న కూడా నోటిఫికేషన్లు వేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ, అన్ని డిపార్ట్మెంట్లల్లో ఉన్నటువంటి కొన్ని ఖాళీలు భర్తీ చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా పూర్తి నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి ముఖ్యమంత్రి గారు కృషి చేయడం జరుగుతుంది. నేను రిజైన్ చేయడం ద్వారానే రోడ్డు పెద్ద రోడ్ అయింది, ఎన్నో యాక్సిడెంట్లు జరిగేవి. ఇక్కడ ఇవాళ మేల్కొందా, మరి ఎన్ని రోజులు నిద్రపోయిందా అని అంటారుగా. ఇదంతా ఎట్లుందంటే అండి, ఇది లోకమంతా ఆయన ఏం చేస్తుండంటే, నాకు పచ్చగా ఉంది, కామెరలు వచ్చినాయి, ఈ లోకమంతా పచ్చగా అందరికి కనిపిస్తుంది అనుకుంటుండు. అది కాదు. నేను రాజీనామా చేయమన్నది ఎవరు అసలు? నువ్వు రాజీనామా చేస్తే వచ్చింది ఏముంది? ఇక్కడ నువ్వు ఒకవేళ ఆయన గెలవడు, ఒకవేళ పొరపాటున గెలిచినా మళ్ళీ నువ్వు ఉన్నది ప్రతిపక్షంలో కదా.
ఈ సంవత్సరంన్నర కూడా మళ్ళీ కేసీఆర్ ఇవ్వాలి కదా నీకు నిధులు. అంటే నువ్వు తెలివిగలవునివా, ప్రజలు తెలివిగలవరా? మరి ఇక్కడ చూసే అటువంటి వాళ్ళు తెలివిగలవులా? మరి నీ తెలివి ఎంత తెలివి అనేది ఇక్కడనే అర్థమవుతుంది. నేను రాజీనామా చేస్తేనే వస్తాయి, నేను రాజీనామా చేస్తేనే వస్తాయి అంటే 3.5 సంవత్సరాలు నువ్వు ఉన్నది ప్రతిపక్షం కాదా? అధికార పక్షాలను ఉన్నావా? నువ్వు అధికార పక్షాలను ఉండి కొట్లాడితే నీకు సీఎం గారు నిధులు ఇవ్వలేదా? మీరు ఎందులో ఉన్నారు? ఫస్ట్ మీరు ఉన్నది ప్రతిపక్షం కాదా? ఇప్పుడు బీజేపీ ప్రతిపక్షం కాదా? మరి బీజేపీలోకి పోతే మీకు నిధులు ఎట్లా వస్తాయండి? అంటే జనాన్ని మోసం చేయడానికా మీరు నువ్వు రాజీనామా చేసి ఇక్కడ మా మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తావు. ఏ విధంగా చేస్తామండి? మీకు గతంలో కూడా నేను ఇంతకుముందు బీవీఎన్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పా, అయ్యా రాజగోపాల్ రెడ్డి గారు, మీరు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే మనసు నిండా నీకు ఇష్టంగా ఉంటే నువ్వు ఫస్ట్ 5,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ తీసుకొని రా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో. అప్పుడు కానీ నిన్ను ప్రజలు విశ్వసిస్తారు. కానీ నేను రాజీనామా చేసి డెవలప్ చేస్తాను. నువ్వు ఉన్నదే ప్రతిపక్షంలో, మళ్ళీ పోయి ప్రతిపక్షంలో బీజేపీలో నువ్వు పుసుకున్నావు, గెలవవు. కానీ ఇప్పుడు పొరపాటున ఏదైనా మిస్టేక్ జరిగి గెలిచినా కానీ నువ్వు పోయేది మళ్ళీ ప్రతిపక్షం. అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. మరి నీకు ఎట్టిస్తాడు? మళ్ళీ ఎట్టిస్తారు? మళ్ళీ ఎట్లా కొట్లాడతావు? ఏడ కొట్లాడతావు? అప్పుడేం లేస కొట్టాం 3.5 సంవత్సరాలు ఓట్లు వేసినాడు చూసి జనం బ్యాలెట్ మీద నీ ఫోటో. మళ్ళీ ఇవాళ వచ్చి నేను తిరుగుతున్నాను, నేను చేస్తాను, నాకు అభివృద్ధి చేయలేకపోయినా రేపు పొద్దు నేను చేస్తావు. ఎందుకంటే ఇవన్నీ జనాన్ని మోసం చేసి అందరికీ అర్థమైంది. ఊరు నుంచి ఊరు పొలిమరలే మొదటనే వెనకకు పంపించే రోజులు జరుగుతున్నాయి. అన్ని ఊర్లల్లో రివర్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మా ఊళ్ళో కూడా అమ్ముడు పోయిన వాళ్ళకి అందరికి కూడా అదే పరిస్థితి ఉంది. ఏ ఇంటికి కూడా రాణిస్తలేరు, ఏ వాడకు కూడా రాణిస్తలేరు, ఏ గల్లీకి కూడా రాణిస్తలేరు. ప్రతిపక్షంలో ఉంటే నిధులు రావంటారా? ప్రతిపక్షాలు ఉంటే నిధులు రావు ఇయ్యమని ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా చెప్పారా? మీకు రావట్లేవా? మీ నిధులు ఏమొస్తున్నాయని మీరు చెప్పారా? అసలు ఎన్నడన్నా నియోజకవర్గంలో పర్యటించారా? ఎన్నడన్నా వచ్చి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో మీరు ఎప్పుడన్నా ఇట్లా తల పెట్టి పడుకున్నారా? మీరు ఎట్లా అండి? మీరు చేసే అన్ని మోసాలు చేసుకుంటా, ప్రజల్ని నమ్మించి మోసం చేసుకుంటా నేను బీజేపీలోకి పోతే నేను గెలిస్తే నేను అభివృద్ధి చేస్తా. ఇప్పుడు ఎట్టుందంటే ఇది ఆయన కుండల అన్నం పెట్టుకొని నువ్వు పెట్టేదా కానీ పక్కోడి ఇస్తే నేను పెట్టుతా నీకు అన్నట్టే ఉంది. ఇది ఏం లేదు, అంతేనే కదా? అట్లా